ములుగు జిల్లాలోని మేడారం మహాజాతర సమీపిస్తున్న వేళ భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో మేడారం ప్రాంతం మినీ జాతరకు సమానమైంది. కుటుంబ సభ్యులతో తరలివచ్చిన భక్తులు తొలుత జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి అక్కడే జంపన్న నాగులమ్మకు ముడుపులు చెల్లించారు. ఇక అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకుని వనదేవతలను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, సారే సమర్పించి తమ మొక్కులు తీసుకున్నారు. ఇక జంపన్నవాగు పరిసరాలు గద్దెల ప్రాంతం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడింది. మేడారంకు వెళ్లే ప్రధాన రహదారులు వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఇక ఇదే సమయంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు అధికారులు దేవతల దర్శనంతో పాటు ఏర్పాట్ల పర్యవేక్షణకు రావడంతో వారి కన్వాయ్ల కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఏదైతే రానున్న ఈ నెలలో ప్రారంభంగా ఉన్నటువంటి మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడూ లేనంత ఒకటి గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి అయితే ఈ రోజు మేడారం చుట్టూ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతున్నది. మొత్తం కోట్లాది రూపాయల వెచ్చించి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, జంపన్న వాగులో స్నానాల ఘటనలు కానివ్వండి, అన్ని పనులు అయితే ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ముమ్మరం చేస్తున్నారు అధికారులంతా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క వాళ్ళ పర్యవేక్షణలో జాతర మొత్తం చుట్టుపక్కల అన్ని కూడా దాదాపుగా కంప్లీట్ 80% కంప్లీట్ కావచ్చినాయి. మొత్తానికైతే ఈ నెల 28, 29, 30, 31 4 రోజులు నడవనున్నటువంటి ప్రారంభమైనటువంటి జాతరకైతే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే జంపన్న వాగులో స్నానాల ఘటనకు ఆటోమేటిక్ గా పంపు వచ్చే విధంగా, అంటే భక్తులు పోయి స్నానాలు కూడగానే ఆటోమేటిక్ గా వాటర్ వచ్చే విధంగా ఏర్పాట్లు, ఆ తర్వాత మంచెలు, ఆ తర్వాత పార్కింగ్ ప్లేసులు, రోడ్లు అయితే మొత్తం సీసీ రోడ్లతో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మొత్తం కూడా 30 ఫీట్ల రోడ్డుతో సీసీ వేసుకుంటూ ఎక్కడ చాలా సుందరీకరణంగా ఆ జాతర మొత్తము కొట్టొచ్చే విధంగా అయితే మొత్తము ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. దాదాపుగా అన్ని కంప్లీట్ కావచ్చింది. అందులో భాగంగానే ఈ నెల 20వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రిని దాన్ని ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ఒక డేట్ అయితే ఫిక్స్ అయింది. మొత్తానికి ఆ ఏర్పాట్లలో కూడా మొత్తం నిన్నంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ కూడా ఆ ప్రాంతం అంతా కళ్ళ తిరిగి పొద్దున్న సాయంత్రం వరకు తిరిగి అన్ని ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఇబ్బంది రాకుండా, ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం జాతర కాబట్టి ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చుట్టుపక్కల నుంచి వచ్చే రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే పక్కాగా ప్రణాళికతో బద్దంగా చేస్తున్నారు. మొత్తానిగా ఈసారి జరిగిన జాతర చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు అనేది కూడా చెప్పొచ్చు. 100 కోట్లు ఇప్పటికే ఫండ్ రిలీజ్ అయ్యి అభివృద్ధి అయితే జరుగుతున్నది. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి పట్టించుకోని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని 100 కోట్లు అయితే ఈ జాతరకు వెచ్చించి ఒక గిరిజన జాతరకు మనం బలమైనటువంటి ఏదైతే దృక్పథంతో మనం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనం చేయాలి, ఈ జాతరను తక్కువ కూడా చేయకుండా నిధులు వెచ్చించి చేయాలనే ఒక భావనతోని కేబినెట్ మొత్తం ఆమోద ముద్ర వేసుకొని 100 కోట్లు అయితే వెచ్చించి అభివృద్ధి జరుగుతున్నది. మొత్తానికి ఈ నెల ప్రారంభమైనటువంటి జాతరకు ఎప్పటికప్పుడు 2 రోజులకోసారి 3 రోజులకోసారి మంత్రులు అయితే పర్యవేక్షణ జరుగుతున్నది. దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుండి అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తాన్ని మీద అయిపోవడానికి పనులు మొత్తం కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇంకా కూడా ఏమైనా ఉంటే సన్నద్ధం చేసి వాటిని అప్రమత్తం చేసే విధంగా అయితే అన్ని పరిశీలించి దేవాదాయ ఎండోమెంట్ పనుల్లో కూడా ఎవరెవరు ఏం చేయాలి, వసతులు ఎక్కడ ఎవరి వసతులు అధికారులకు ఎక్కడెక్కడ నియమించాలనేది కూడా నిన్న క్లుప్తంగా క్లియర్ గా రూట్ మ్యాప్ అయితే నిన్న ఫిక్స్ అయింది. అంటే మొత్తానికి జాతర పకడ్బందీగా జాతర, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు అధికారులతోని, ఉన్నతాధికారులతోని, ఎండోమెంట్ వాళ్ళతోని, రెవెన్యూ వాళ్ళతోని, పంచాయతీలతో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇవ్వాలి, ఎవరెక్కడ బాధ్యతలు నిర్వహించాలనేది కూడా ఒక రూట్ మ్యాప్ అనేది తయారైంది. దానికి తగ్గట్టుగానే ఈ నెల ఓపెనింగ్ కు రెడీ అవ్వబోతున్నది. నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క గారు కూడా వాళ్ళ యొక్క ప్రణాళిక మొత్తం కూడా ఒక స్ట్రాటజీగా మొత్తం అనేది కూడా ఖరారు చేసుకోవడం అయితే జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.